ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది. బుధవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత పరిశీలిస్తే గోలోకంలో ఉన్న రాధాదేవి భూలోక సంచారానికి వచ్చే రోజు. అలా భూలోక సంచారానికి వచ్చినటువంటి రాధాదేవి ఏ ఇంట్లో అయితే తులసి పూజ జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళను అనుగ్రహిస్తుందని, సర్వశుభాలను కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి రాధాదేవి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా, తులసిమాత అనుగ్రహం ద్వారా సర్వ సౌఖ్యాలు కలగాలంటే ఈరోజు అందరూ కూడా కొద్దిగా ఆవు పాలు జలంలో కలిపి ఆ జలం తులసి కోటలో పోసి తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించండి. ఓం బృందావన్యై నమః అనే నామాన్ని స్మరిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసం బహుళపక్షం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్న రోజు కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే కాశీక్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవుడు బహుళపక్షంలో సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నప్పుడు ప్రత్యేకమైన ద్రవ్యాలు దానం చేస్తే జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోతాయని అందరికీ తెలియజెప్పాడని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలు ఏంటంటే కందదుంపలు, చామదుంపలు, అరటికాయలు, తోటకూర. ఈ నాలుగింటిని ఈరోజు దానమిస్తే శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు ఈ నలుగురు కూడా సంపూర్ణంగా అనుగ్రహిస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే స్వయం పాకం దానం ఇచ్చేవాళ్ళు కందదుంపలు, చామదుంపలు, అరటికాయలు, తోటకూర ఈ 4 ఉంచి దానం ఇవ్వండి. శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు ఈ నలుగురి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఎవరైతే ఈశ్వరుడికి నక్షత్ర హారతి ఇస్తారో వాళ్ళకి 27 నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలంటే ఒక పెద్ద రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో 27 చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచి వాటిలో నువ్వుల నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఆ ఒత్తులు వెలిగించి 27 ఒత్తులతో హారతి ఈశ్వరుడికి ఇవ్వాలి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ప్రమిదలో పోసి ఒత్తులు వేసి ఆ దీపాలతో పరమేశ్వరుడికి హారతి ఇస్తే దీన్ని నక్షత్ర హారతి అంటారు. 27 నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే ఈరోజు ఎవరైనా సరే శివపూజ చేసే సమయంలో రుద్రాక్షలు ఉంచి శివపూజ పూర్తయిన తర్వాత ఆ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో బహుళపక్షంలో సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్న రోజును పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారని తిథితత్వము అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఈరోజు గృహంలో అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పూలమాలికను అలంకరించటం, అనంత పద్మనాభ స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామిని స్మరించుకోవటం ద్వారా కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ రోజును లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకే ఈరోజు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన లేదా గృహంలో లలితా అమ్మవారిని స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించిన లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసం బహుళపక్షం సూర్యోదయానికి చతుర్దశి ఉన్న పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.